అందరికీ నమస్కారం. డేగా ప్రభాకర్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు. కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలో కాలు పెట్టింది. అంటే ఈ 100 సంవత్సరాలుగా రైతాంగానికి సంబంధించి కల్తీ విత్తనాలు లేకుండా ఉండే పరిస్థితి, అట్లాగే ఎరువులకు సంబంధించి సబ్సిడీస్ మీద, అట్లాగే రైతుకు గిట్టుబాటు ధర, వీటన్నిటి మీద, అలాగే యువతకు సంబంధించి నిరుద్యోగ సమస్య పరిష్కారం, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలపైన, విద్యార్థులకు సంబంధించి విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సవరిస్తూ వాళ్ళకి సౌకర్యవంతమైన నాణ్యమైన విద్యని అందించడానికి అనేక పోరాటాలు, అట్లాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించి వాళ్ళకి కనీస వేతనం, 8 గంటల పని, వీటి కోసం, అట్లాగే ఈ దేశంలో కార్మిక వర్గం కోసం 105 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేయడం ద్వారా 44 చట్టాలు సాధించి పెట్టిన ఘనమైన చరిత్ర ఈ దేశంలో ఎర్ర జెండాకు ఉంది. దాన్ని మోడీ గారు ఇవాళ 4 కోట్లుగా మార్చితే దాన్నేమో చంద్రబాబు నాయుడు గారు సమర్థించే పరిస్థితి కళ్ళతో చూస్తూ ఉన్నాం. 8 గంటల పని వాళ్ళ 12 గంటల పని చేస్తూ ఉన్నారు. అలాగే మహిళలకు సంబంధించి రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మహిళా సాధికారత కోసం, మహిళలకి చట్టసభల్లో 32% రిజర్వేషన్ కోసం, మహిళలకు సమానత్వం కోసం అనేక పోరాటాలు, అనేక చట్టాలు సాధించి పెట్టిన చరిత్ర ఇవాళ ఈ దేశంలో ఎర్ర జెండాకు ఉంది. అందుకోసం ఈ 100 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకి ఏం చేసిందో వివరించడం ద్వారా వాళ్ళ దగ్గరకు పోయి ప్రస్తుతం ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడం, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి సంబంధించి నిధి వసూళ్లు చేయాలని రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ 1వ తారీఖు నుంచి మార్చి 1 నుంచి 15వ తారీఖు దాకా పిలిపించింది. అందులో భాగంగా గడప గడపకు వెళుతున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు మీ ఇంటికి, మీ ముంగిటికి వస్తూ ఉన్నారు. వాళ్ళని ఆదరించి కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమానికి సంబంధించి చేయూత ఇవ్వాల్సిందిగా, ఆర్థికంగా సహాయపడాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం.